లార్డ్ యు రూల్ ఓవర్ మై లైఫ్ లార్డ్. నా మనస్సుడు చీకటిలో పాప బంధకాలతో ఉన్న మమ్ములను ప్రభువా, ఆ బంధకాలన్నీ త్రెంచివేసి క్రీస్తు ప్రభులో స్వతంత్రులుగా మమ్మల్ని చేసిన ఆయన నీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నారు. నీకు స్తోత్రాలు. మేము ఏ స్థితిగతుల్లో ఇక్కడికి వచ్చామో నీకు తెలుసు. మా మనస్సులో ఉన్న తలంపులు నీకు తెలుసు. మా జీవితంలో ఉన్న సమస్యలు తెలుసు. ఎటువంటి ఇరుకుల్లో సమస్యల్లో నీ సన్నిధానానికి నీ ప్రజలు వచ్చారో నీకు సమస్తము తెలుసు ప్రభా. దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ ఇవ్వండి. బలహీనంగా ఉన్నవారికి స్వస్థత దయచేతండి. నిరాశలో ఉన్నవారి నిరీక్షణతో నింపండి. శోధనలో ఉన్నవారికి శోధనలపై జయం ఇవ్వండి. ఆత్మీయంగా వెనుకకు జారిపోయిన వారిని తిరిగి నిలబెట్టండి. మొదటి ప్రేమను కోల్పోయి ప్రభా లోకంలో తిరుగులాడుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా తిరిగి ఆ మొదటి ప్రేమ, మొదటి సమర్పణ తిరిగి నాయన మా జీవితాలలో మీరు కలిగించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నీ ప్రభా నీకు తెలుసు. యుద్ధాన్ని, యుద్ధ వాతావరణాన్ని తండ్రి మీరు మాన్పండి ప్రభా. ప్రపంచ దేశాల్లో శాంతిని కలిగించండి తండ్రి. ఎంతమంది నిరాశ్రయులుగా ఉన్నారో, ఎంతమంది తమ వారిని కోల్పోయారో, దుఃఖంలో ఉన్నారో, భయంతో ఆందోళనతో ఉన్నారో జ్ఞాపకం చేసుకో ప్రభాన్ని మీరే మాన్పండి. శాంతిని, సమాధానమును తిరిగి ప్రపంచంలో సమాధానకర్తమైన దేవా మీరే స్థాపించమని కోరుతున్నాము. నీరాకడ అతి సమీపంగా ఉండగా ప్రభా మేము సిద్ధపడడానికి, మాతోన్న సమూహాన్ని సిద్ధపరచడానికి మీ కృపా సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఉదయకాల సమయంలో ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారో స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది వ్యాధులతో నాయన నీ సన్నిధానానికి స్వస్థతను ఆకాంక్షించి విశ్వాసంతో వచ్చారో ప్రభా వారికి సంపూర్ణమైన స్వస్థతను, విడుదలను దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని మీరే బలపరిచి స్థిరపరచమని తన ఘనుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.